రాజధాని అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తా ఉన్నాం. అదే నినాదంతో మేము అందరం ఎన్డీఏ మన ఎన్నికల్లో మేము కలిసికట్టుగా పోటీ చేశాం. అందుకే 94% మ్యాండేట్ ప్రజలు ఎన్డీఏకి ఇస్తాం జరిగింది. మీరు చూస్తే ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని మాయ మాటలు చెప్పారో విశాఖపట్నం ప్రజలే హైయెస్ట్ మెజారిటీ మా ఎంపీకి 5 లక్షల ప్లస్ మెజారిటీ మా ఎంపీ మేము గెలిపిస్తాం జరిగింది. సో అటు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, లేని హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఇప్పటికీ చాలా నష్టపోయాం. అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తాం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పరుపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయినాయి. రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకున్నాం. ఒక రోజంతా దీని మేము చర్చించాం. ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పర్సనల్గా తీసుకుని ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఇట్లా ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్గా తీసుకుని పార్లమెంట్లో నిన్న పాస్ అయింది బిల్లు. దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖకంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది, కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి.
అంటే ఒక మాటలో చెప్పాలంటే